వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది? గతంలో మనం చూసుకున్నట్లయితే గనక అన్నదమ్ముల మధ్యలో అయితే గొడవలైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గనక తండ్రి కొడుకుల మధ్యన అవుతుందని చెప్పేసి చాలా వైరల్ గా అయితే మారింది సోషల్ మీడియాలో. దీని గురించి అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అసలు ఈ మంచు ఫ్యామిలీలో ఏమవుతుంది? గతంలో మనం చూసుకున్నట్లయితే గనక చాలా గొడవలనేటివి చూసాము. మధ్యలో చాలా కామ్‌గా, మంచిగా, బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మంచు మోహన్ బాబు గారికి, అదే విధంగా మంచు మనోజ్‌కి సో వీళ్ళిద్దరి మధ్యలో నన్ను ఇంకా చాలా కొట్టాడని చెప్పేసి కూడా ఇలా చాలా వైరల్ వినిపిస్తున్నాయి. అసలు ఇంతకి నిజంగానే కొట్టుకున్నారా? అసలు ఏం జరిగింది? కొట్టుకుంటాం కదమ్మా, కొట్టాడు. కొట్టుకుంటా ఉంటే ఇద్దరు కొట్టుకున్నట్టు. ఓకే. ఇక్కడ కొట్టుకుంటాం లేదు, కొట్టాడు. మోహన్ బాబు కొడితే తప్పలేదు, కొడుకుని కొట్టాడు. కొడుకు తప్పు మాట్లాడుతున్నాడు, తప్పు చేస్తున్నాడు, తప్పు దారిలో ఉన్నాడు, కొట్టాడు. ఆ కొడుకుని సరైన మార్గంలో తెచ్చుకుంటానికి తండ్రి పడే తపనలో ఒక భాగం అది. తండ్రి కొడుకుని కొట్టుకుంటూ ఎందుకు కొడతాడు? మామూలుగా కొట్టాడు కదా, వేరే విషయం మీద కొట్టలేదు కదా. వాడు రూట్ కరెక్ట్ కాదు, తన కెరియర్ నాశనం చేసుకుంటున్నాడు, తన లైఫ్ మార్గం కరెక్ట్గా వేసుకోవట్లేదు, అన్నీ అడ్డదిడ్డంగా ఎమోషనల్గా టెంపర్మెంటల్గా వెళ్తున్నాడు. సో తను సరిదిద్దుకోవాలి, తన సరి మార్గంలో తెచ్చుకోవాలి. ఒక బిడ్డడు విష్ణు ఆల్రెడీ ఎక్కేసాడు లేడరు. తన లైఫ్ తను చూసుకుని తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేని స్థాయికి వెళ్ళిపోయాడు పిల్లాడు. అన్ని కాలేజీ కానీ స్కూల్ కానీ అని. సో ఇక్కడ అదే స్థాయిలో సేమ్ బ్రెత్లో రెండో కొడుకుని ఆలోచిస్తే రెండో కొడుకు పర్సనాలిటీ ఉండి అన్ని ఉండి కెరియర్ని అందుకోలేకపోతున్నాడు. రాంగ్ జడ్జిమెంటు, రాంగ్ ప్లానింగ్స్ అన్నీ తప్పులు చేస్తున్నాడు. ఎమోషనల్ అయిపోతున్నాడు, ఎమోషనల్ క్యారెక్టర్. పెళ్లి కూడా వద్దురా అంటే ఈ పెళ్లి చేసుకున్నాడు. ఇది మన మాట వింటలేదు. కానీ వెంట సరే మన మాట వినకపోయినా సక్సెస్ అయ్యాడా, ఓకే సంతోషపడి దారిలో వెళ్ళి అది అవటం లేదు. సో ఏ తండ్రికైనా పడే బాధ ఏంటి, ఇద్దరు కొడుకులో కొడుకు ఎలా ఉంటాయి, కొడుకు కొడుకు ఎట్లాగైనా దారి తెచ్చుకోవాలి, దారిలో పెట్టాలి, వాడు మంచి లైన్లోకి వెళ్ళాలి అని కోరుకుంటారు కదా తప్పలేదు. ఆ కోరికలో భాగం, ఆ బాధ్యతలో భాగమే మొన్న జరిగిన ఇన్సిడెంట్. వాడు వినకపోతే కొట్టాడు. అంటే కొట్టాలి గానీ మరి కాలుకి గాయమయ్యేంతలాగా కొట్టాడు. దానికి మనము ఆల్రెడీ అంటే కొన్ని విజువల్స్ తండ్రి కొడుకును కొట్టేటప్పుడు ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలని చూడడం. తండ్రి కోపం వస్తే తండ్రి కొడుకును కొడతాడు. మంచి తండ్రి కొడతాడు. మంచి తండ్రి కొడుకుని దారిలో తెచ్చుకోవడానికి సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాడు. అందులో దండోపాయం ఉపయోగించాడు. సామధాన భేదాలు అయిపోయినాయి ఆ పిల్లాడి లైఫ్లో. అన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. లేదు దండోపాయం ఉపయోగించడం తప్పులేదు. ఆ కొట్టడంలో కింద పడ్డాడు. ఇది బౌన్సర్స్, వీళ్ళ బౌన్సర్స్ వాళ్ళ బౌన్సర్స్. ఆ బౌన్సర్స్కి ఏంటి, ఇక్కడ తండ్రి కొడుకులు వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఎవరికైతే డ్యూటీ చేస్తున్నారో ఆయన కాపాడుకోవాలి, వీళ్ళకి ఆయన కాపాడు. వీళ్ళతో అన్నదమ్ముల, తండ్రి కొడుకుల, బంధువులు వాళ్ళకి అనవసరం. బౌన్సర్స్కి ఎప్పుడు ఆలోచన, ఎప్పుడు ఎవడైనా సరే వాళ్ళ ఎవరికైతే పనిచేస్తున్నారో వాళ్ళు కాపాడుకోవాలి. అట్లా బౌన్సర్ అటు ఇటు ఎగబడ్డాడు, దాంట్లో స్లిప్ పడ్డాడు కింద. అదే దెబ్బతైంది. కొంచెం లోపలికి వెళ్ళేటప్పుడు కుంటుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మామూలుగా గెంతుకుంటూ వచ్చాడు. దీనికి రీజన్ చాలా మంది అయితే ఆస్తి విభేదాల మధ్యలో ఇది ఎంత అవుతుందని చెప్పేసి అంతే అనుకుంటారు. ఆస్తి విభేదాలు, ఆస్తి తేడాలు మహాన్ బాబు అందరికి సమంగా ఇచ్చాడు. ఈ సమంగా ఇచ్చిన దాన్ని ఒకడు పెంచుకున్నాడు, ఒకడు తుంచుకున్నాడు. సో అది తుంచుకున్నవాడు పెంచుకున్నవాడి మీద అసూయ పడితే ప్రయోజనం ఏముంది? అది జరుగుతున్న విషయం ఇక్కడ. ఆ పేరు మోహన్ బాబు తనకిచ్చింది తను పెంచుకోలేకపోయాడు, అక్కడ విష్ణు పెంచుకున్నాడు కనుక అది పెరిగింది. నా చెట్టు ఇక్కడే ఉంది, తన చెట్టు మహావృక్షం అయిందని ఏడిస్తే ఎట్లా లాభం? దాన్ని సరైన ఎరువు పెట్టాలి, నీళ్లు పెట్టాలి, అయితే నీ చెట్టు పెరుగుద్ది. అది నువ్వు చేయలేకపోతుంది. సో ఆ ఏడుపు అవన్నీ ఇలాంటి అస్తవ్యస్తమైన విషయాలు అవి ఏ కుటుంబంలోనూ ఉంటాయి. ఇది ఇక్కడ ఒక ప్రత్యేకం కాదు. మోహన్ బాబు ఏ కుటుంబంలో ఆస్తులు సంపాదించాలి, ఏ కుటుంబంలోనే ఉంటుంది. ఆ అంబానీ కుటుంబంలో లేదా ఏ కుటుంబంలో, అన్ని కుటుంబాలు ఉంటాయి. కానీ అవి 4 గోడల మధ్య చర్చల్లో అలా ఉంటాయి, పబ్లిక్ రాదు. వీడు చేసిన తప్పుడు పని ఏంటంటే పబ్లిక్ తీసుకొచ్చాడు. వాడు చేయలేదనుకో, వాడు స్టాఫ్ చేశారు. కానీ అయినా సరే తర్వాత అంతు చూస్తాను, మోహన్ బాబు అంతు చూస్తాను, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి మీడియాకి ఇచ్చేసాడు అవకాశం. ఇప్పుడు బుద్ధి ఉందా వాడికి ఆ మాట మాట్లాడటానికి? మోహన్ బాబు అంత చూస్తానికి నువ్వేంటి, నీ బతుకేంటి, మోహన్ బాబు పేరు అనే చిరునామా లేకపోతే నీ అడ్రస్ ఏంటి, మోహన్ బాబు అనే పేరు లేకపోతే నీ అడ్రస్ ఏంటి? బుద్ధి ఉండాలి మాట మాట్లాడటానికి. మోహన్ బాబు అంత చూస్తాను, ఒక తండ్రిని అంత చూస్తాను కొడుకు అంటాడా? అనేవాడిని కొట్టాలా తన్నాలా? మోహన్ బాబు గారిని కూర్చున్నాను నేనైతే ఇంకే బెల్ట్ దిగేదాకా కొట్టేవాడిని నేను.
ఒక తండ్రిని నీ ఎంత చూస్తానంటావా నువ్వు? ఆ తండ్రి లేకపోతే నీ అడ్రస్సే లేదు. ఏం విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి, ఆలోచన ఉండాలి, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, కడుపుకు అన్నం తినే నోరయ్యి ఉండాలి. మనం బయట చూసినట్లయితే గనుక మంచు ఫ్యామిలీకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అందులో ఇంకా మంచు మనోజ్ గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. సో మంచు మనోజ్ చాలా మంచి వ్యక్తి, చాలా బాగా మాట్లాడతాడు, చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అని చెప్పేసి చాలా మంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. నిజంగానే మరి మంచు మనోజ్ ఇంతలా చేశాడా అని చెప్పేసి కూడా డౌట్ పడుతూ ఉన్నారు. మంచు మనోజ్ అందరికీ తెలిసినట్టు మంచోడు. పెళ్లి వరకు, ఈ రెండో పెళ్లి వరకు అసలు చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే ఎవరన్నా కలుపుకోలుగా మోహన్ బాబు తర్వాత మాట్లాడాలంటే మనోజ్, విష్ణు రిజర్వ్డ్, ఆ అమ్మాయి హడావిడి ఎక్కువ, మోరాయిల్లాగా ఉంటుంది, అందరితో కలుపుకోలుగా మంచిగా ఉంటుంటే మనోజ్ అలా ఉండేవాడు. అంత చక్కగా ఉండేవాడు, అందరికీ ఇష్టడుగా ఉండేవాడు, అందరూ ఇష్టపడే వ్యక్తి. పెళ్ళి అయిన కాడ నుంచి టోటల్గా రివర్స్ అయిపోయింది క్యారెక్టర్. టోటల్గా టెంపర్మెంట్ అయిపోయాడు, ఎమోషనల్ అయిపోయాడు, ఎవరి మాట ఇదే పరిస్థితి లేదు, ఏదనుకుంటే దాన్ని మూర్ఖంగా వెళ్ళిపోవటము, ఇట్లా అలా తయారయ్యాడు. దానికి కారణం ఎవరు అంటే అమ్మాయిని అంటామా, లేదా అమ్మాయి తరపున ఎవరన్నా పక్కన చేరి ఇలా చేస్తున్నారా? ఆ పెళ్ళైనాక మారిపోయాడు. సో పెళ్ళైనాక ఆ మార్పు, ఇలాంటి మార్పు వస్తుంది పెళ్ళైనాక, మన కుటుంబంలోనే తేడాలు వస్తుంది, ఈ పెళ్ళొద్దు అని చెప్పాడు మోహన్ బాబు. ఆ పిల్ల టెంపర్మెంట్ స్టడీ చేశాడో, లేదా అమ్మాయి పెళ్లి విడిపోయినప్పుడు ఏ కారణాలు అవన్నీ స్టడీ చేశాడేమో, కానీ ఈ టెంపర్మెంట్ పిల్ల మనకు పనికిరాదు, మన ఇంట్లో విభేదాలు వస్తాయి, వద్దు అని ఆ రోజు చెప్పాడు. ఒప్పుకోలో వెళ్ళలేదు. మరి ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి వల్లనే ఇదంతా అమ్మాయి వల్ల, లేకపోతే అమ్మాయి తరపున ఏదైనా సరే పెళ్లి అయినాక మారిపోయాడు. పెళ్లి అయినాక మొత్తం డిజాస్టర్ అయ్యాడు. ఆ డిజాస్టర్స్ స్టేజ్కి రావడం పెళ్లి అయినాక. మీరు ఆల్రెడీ మోహన్ బాబు గారితో ఇప్పటికీ మాట్లాడారు. ఎలా రెస్పాండ్ అవుతున్నారు? బాధపడ్డాడు, చాలా వేదన పడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఇది ఇంకా ఇలాంటి చూడాల్సి వస్తుందట్రా నా జీవితంలో, ఏమి తక్కువ చేశాను రా, ఏం చేశాను వీళ్ళకి, అన్ని చేస్తే తప్పిదాలు చేసి ఆ తప్పు సరిదిద్దుకోమంటే కూడా వినని పరిస్థితిలో, ఇంకా అది కావాలి ఇది కావాలి ఎట్టారా వీళ్ళని, చాలా బాధపడ్డాడు. ఇలాంటి ఇంకేమేమి చూడాల్సి వస్తాయో అని కూడా బాధపడ్డాడు. అంతేగా ఏ తండ్రి అదే బాధపడతాడు కదా. అన్నీ ఉండి కొడుకు సరిగ్గా లైన్లో దారి తప్పిన కొడుకు అయితే, బైబిల్లో ఉంటుంది, దారి తప్పిన కొడుకుని ఏం చేస్తాడు? ఏ తండ్రి అయినా దారి తానంతా తను తెలుసుకుని రావాలి. అలాగే ఇప్పుడు దారి తప్పిన కొడుకు. అదే విధంగా ఈ రోజు మంచు మనోజ్ గారిని మంచు విష్ణు గారు కలుస్తున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్. ఒకవేళ కలిస్తే కనుక విష్ణు మంచు చాలా తెలివిగలడు, చాలా ఇంటెలిజెంట్ ఫెలో, చాలా క్యాలిక్యులేట్. తను కలవటం వల్ల మంచి జరుగుతుందంటే ఖచ్చితంగా కలుస్తాడు. కానీ ఇప్పుడు తను కలవటం వల్ల చెడే జరుగుతుంది, కానీ మంచి జరగదు. ఎందుకంటే తన అక్కసంతా, మనోజ్ అక్కసంతా విష్ణు మీదే, అక్కసు ఈర్ష్యాసు అంతా విష్ణు మీదే. సో విష్ణు వచ్చి నిలబడితే ఇంకా గొడవ పెరుగుతుంది. విష్ణు రాడు, ఫీల్డ్లోకి రాకుండా వాళ్ళ నాన్నకి అప్పచెప్పేస్తాడు. నాన్న, నువ్వు అమ్మ నిర్మలమ్మ మీరిద్దరూ ఏమి డిసైడ్ చేస్తే దానికి నేను ఓకే, ఏమి ఇవ్వమంటే నేను ఇచ్చేస్తాను అడిగి, మీరు చేసి మీరు న్యాయంగా చెప్పండి, తల్లిదండ్రులుగా మీరు న్యాయం చెప్పండి, ఆ న్యాయాన్ని కట్టుకుంటాం. అలా అని పిల్లాడే తప్పితే వీళ్ళగా మొండిగా ఉండి గొడవ పడేవాడు కాదు. అతను కొంచెం డీసెంట్, కొంచెం డిగ్నిఫైడ్గా తయారయ్యాడు, మెచ్యూర్డ్ అయ్యాడు, చాలా మెచ్యూర్డ్గా తయారయ్యాడు. ఈ పిల్లాడికి ఇంకా మెచ్యూరిటీ రాలి అంతే. అంటే చాలా మంది బయట ఏమనుకుంటున్నారు అంటే కనుక మంచు విష్ణు గారికి, అదే విధంగా మంచు లక్ష్మి గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మోహన్ బాబు గారు, మంచు మనోజ్ కి మాత్రం తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పేసి తెలిసిన మాటలమ్మా. అది ఏమి లేదు, మోహన్ బాబు దగ్గర పక్షపాతం లేదు. నేను ఇన్నేళ్ళుగా అతను చూస్తున్నాను. ఆఖరికి తన దగ్గర పనిచేసే స్టాఫ్లో కూడా మా పక్షపాతం చూపించడు. తన పర్సనల్ స్టాఫ్, మిగతా స్టాఫ్ షూటింగ్లో తన పర్సనల్ స్టాఫ్కి ఏం అందుద్దో అదే మిగతా స్టాఫ్కి అందుద్ది. సాధారణంగా ఏంటంటే హీరో ప్రొడ్యూసర్ తన పర్సనల్ స్టాఫ్ కొంచెం స్పెషల్గా ఉంటారు, మిగతా స్టాఫ్ మామూలుగా ఉంటుంది. కానీ తన దగ్గర తన పర్సనల్ స్టాఫ్ ఏమి అందుద్దో, వాళ్ళు ఏమి తింటారో, వాళ్ళు ఏమి తాగుతారో, వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారో అన్నీ మిగతా వాళ్ళు కూడా, మామూలు చిన్న ఆర్టిస్టు స్టాఫ్ అయినా కూడా అంతే. అలాగే పక్షపాతం లేకుండా ఉంటుంది. సో కేవలం టెక్నీషియన్స్ వాళ్ళలోనే పక్షపాతం లేకుండా చూసి మోహన్ బాబు సాధారణ విషయంలో చూస్తారా, పచ్చి తెలియని వాళ్ళు వాగేవారు. సో ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే కనుక నిజంగానే మంచు మనోజ్ గారికి ఆ గాయాలు అనేటివి అయ్యాయి అంటే కాలు మరి కుంటే అంతా నిజంగానే కొట్టారా? కొట్టడం ఉంటే కదా, కొట్టాడు, కొడితే స్లిప్ అయి పడ్డాడు, కింద అటు ఇటు పడి తోపులాట్లు జరిగితే వాళ్ళకున్న మోహన్ బాబు చుట్టూ ఉన్న వీళ్ళు అటు అతనికి ఉన్నవాళ్ళు వాళ్ళు ఒకళ్ళొకరితో వస్తే అది స్లిప్ అయి పడ్డాడు అంతే. ఇది కొట్టడం కాళ్ళు ఇరిగేంత అంత కాదు. థ్యాంక్ యూ సార్.